మిస్సింగ్ నంబర్ సిరీస్ అంటే ఒక బాక్స్ ఇచ్చాడు వీడు, ఈ బాక్స్లో కొన్ని న్యూమరికల్ వాల్యూలు ఇచ్చాడు, కొన్ని రైట్, కొన్ని అంకెలు ఇచ్చాడు, అంకెలు ఇవ్వచ్చు, సంఖ్యలు ఇవ్వచ్చు, రైట్. ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అంటే ఈ అంకెలు ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఉన్నాయి సార్. ఆ ప్యాటర్న్ ఏంటో కనుక్కోవాలి. 543 ఎలా సాల్వ్ చెయ్యాలి అనే ఈ క్వశ్చన్లను రైట్ చూద్దాం. 543, 654, 765, 384, 245 అండ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూని మనం కనుక్కోవాలి. సో టేబుల్లో మనకు రైట్ 5 6 7 4 5 6 3 4 5. ఈ క్వశ్చన్ చూడంగానే నేను ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేశానంటే అనిల్ నాయర్స్ వే, మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నవే కాకుండా మీకు నేను కూర్చొని నేను సాల్వ్ చేసిన వేని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈ 384 అనేది ఈ 3 నంబర్ల నుంచి వచ్చింది, 5 6 7 నుంచి వచ్చింది. 245 అనేది 4 5 6 నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? అది కూడొచ్చు, లబ్ధం చేయొచ్చు, పవర్ చేయొచ్చు, ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేటర్ కావచ్చు. అదేంటో మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఈ 3 నంబర్ల నుంచి వచ్చింది. నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటంటే 7 క్యూబ్ ఎంత సార్? 7 క్యూబ్ ఎంత? 343. ఈ నంబర్ అనేది 7 క్యూబ్ కంటే ఎక్కువ ఉంది. ఈ నంబర్ అనేది 7 క్యూబ్ కంటే ఎక్కువ ఉంది. మళ్ళీ ఇది కూడా మనము ఏదైతే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ అనుకుంటున్నామో అది అన్నిటికీ సాటిస్ఫై కావాలి. ఒకదానికి సాటిస్ఫై అయితే చాలు, అన్ని ఆల్ రోస్ కానీ ఆల్ కాలమ్స్కి కానీ ఇది సాటిస్ఫై అవ్వాలి. ఇది కూడా చూద్దాం. 6 క్యూబ్ అంటే 216. జస్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ సార్. చూడంగానే మనము ఒక ఆన్సర్ తప్పు అని ఎలా చెప్పగలుగుతాం? అబ్జర్వేషన్ స్కిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అయిపోతే మీ ముందు ఎవరో ఒకరు మాట్లాడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తోటి, వాళ్ళ టోన్ తోటి, వాళ్ళు చెప్పే విధానం తోటి యూ నీడ్ టు హ్యావ్ దట్ స్మార్ట్నెస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వెదర్ హీ ఈజ్ స్పీకింగ్ విత్ ఎ మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ హీ స్పీకింగ్ విత్ ఎ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ చూడంగానే 384 అనేది 7 క్యూబ్ అనేది 343. 384 343 కంటే ఎక్కువ. 245 అంటే 6 క్యూబ్ అంటే 216. 216 కంటే ఎక్కువ. అంటే ఇది దీని క్యూబ్ కంటే ఎక్కువ, ఇది దీని క్యూబ్ కంటే ఎక్కువ. జస్ట్ ఎక్కువనే సార్. 343కి 384కి పెద్ద తేడా లేదు. అంటే ఆన్సర్ అనేది జస్ట్ 5 క్యూబ్ కంటే ఎక్కువ ఉండాలి. జస్ట్ 5 క్యూబ్ కంటే ఎక్కువ ఉండాలి. 5 క్యూబ్ 125. 125కి జస్ట్ ఎక్కువ ఉండాలి. అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. క్వశ్చన్ చూడంగానే నేను 144 రైట్ ఆన్సర్ 125కి జస్ట్ ఎక్కువ ఉండాలి. మరి 2 ఆప్షన్లు గనక 125కి ఎక్కువ ఉంటే నేను లాజిక్ యూజ్ చేసేవాడినేమో. క్వశ్చన్ చూడంగానే ఇది నేను ఏ లాజిక్ యూజ్ చేశాను సార్? అప్రాక్సిమేషన్ లాజిక్ యూజ్ చేశాను. జస్ట్ థర్డ్ రో 2 కండిషన్లకు అది సాటిస్ఫై అయింది. 6 క్యూబ్ అనేది 216, ఆన్సర్ 216 కంటే ఎక్కువ. 7 క్యూబ్ అనేది 343, 343, 384, 343 కంటే జస్ట్ ఎక్కువ. ఆన్సర్ 245, 216 కంటే ఎక్కువ. ఆన్సర్ 125 కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ నౌ? ఇది సపోజ్గా 2 ఆప్షన్లు గనక సపోజ్ ఇంకో ఆప్షన్ ఉందనుకోండి, మీకు ఏ డౌట్ రాదు సార్. రైట్, ఏ డౌట్ రాదు. సో కాబట్టి చూద్దాం. ఇంకో ఆప్షన్ గనక 125కి జస్ట్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ఇది చూద్దాం సార్. 384 అనేది 7 క్యూబ్ కంటే ఎక్కువ అన్నాను. 343. 7 క్యూబ్ ఎంత అయింది? 343. మిగిలింది ఎంత? 41. 41 అంటే 6 స్క్వేర్. 41. దీన్ని స్క్వేర్ చేసుకుంటున్నాను. ఎందుకు సార్ స్క్వేర్ చేశాను? ఇక్కడ నేను క్యూబ్కి దగ్గరగా ఉందన్నాను. మిగిలింది 41. 6 స్క్వేర్ 30.
36 అంటే 36కి జస్ట్ ప్లస్ 5 పవర్ 1 అంటే ఈ నంబర్ ఎలా ఫామ్ అయింది? దీన్ని క్యూబ్ చేశాను, దీన్ని స్క్వేర్ చేశాను, దీన్ని 5 పవర్ 1 చేశాను. ఇది చేస్తే నాకు ఫస్ట్ వచ్చింది. అదే సేమ్ ప్యాటర్న్ సెకండ్లో కూడా సాటిస్ఫై అవ్వాలి. 245 దీన్ని క్యూబ్ చేశాను, 216 216కి 245కి 29 తేడా ఉంది. 29 అంటే రెండో దాన్ని స్క్వేర్ చేశాను, 5 స్క్వేర్ ప్లస్ 4 25 ప్లస్ 4 29 ప్లస్ 216 245. ఎస్ అంటే ఈ క్వశ్చన్కి ప్యాటర్న్ ఏంటి సార్? ఈ క్వశ్చన్ మార్క్కి ప్యాటర్న్ ఏంటి? 5 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 పవర్ 1. ఎప్పుడు 5 క్యూబ్ అంటే 125, 4 స్క్వేర్ అంటే 16, ఇది 9, ఇది 3, 125 ప్లస్ 19 అంటే ఎంత సార్? 144. మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 144. ఎప్పుడైతే ఇది మీరు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు అన్న ఐడియాస్ వస్తాయి. నేను మీకు చెప్పాను, జనరల్గా మీకు ఎగ్జామినేషన్లో ఒక 12 నుంచి 15 మోడళ్ళు ఇంతకుముందు అడిగాడు. ఇప్పుడు నేను కొత్త మోడల్స్ కూడా చెప్తాను. ఈ క్లాస్ తర్వాత దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీకు ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం చేశాను? ఫస్ట్ థింగ్ అప్రాక్సిమేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఇది 384 7 క్యూబ్ కంటే కొంచెం ఎక్కువ, 245 6 క్యూబ్ కంటే కొంచెం ఎక్కువ, ఇది 5 క్యూబ్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. మరి ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అది ఫస్ట్ థింగ్. సో అది పోయింది. దాని తర్వాత సపోజ్గా కనుక మీరు గనక ఇంకోటి గనక చూస్తే ఇది 384. ఇవన్నీ చిన్న చిన్న లాజిక్లు బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది చూడండి సార్, ఇదేమో 5 ఏమో ఆడ్ నంబర్, 6 ఏమో ఈవెన్ నంబర్, 7 ఏమో ఆడ్ నంబర్. దీన్ని క్యూబ్ చేసి ఏం చేసినా ఆడ్ క్యూబ్, ఆడ్ ప్లస్ ఆడ్, ఈవెన్, ఈవెన్ ప్లస్ ఈవెన్, ఈవెన్. ఇక్కడ చూడండి సార్, మనకి ఎంత వచ్చింది? 5 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 పవర్ 1. ఇది ఆడ్ నంబర్, బేసి సంఖ్య. ఇది సరి సంఖ్య, ఇది బేసి సంఖ్య. బేసి ప్లస్ బేసి సరి, సరి ప్లస్ సరి సరి. ఆన్సర్ సరి సంఖ్య ఉండాలి. బేసి సంఖ్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసేసేయండి. 249 269. అప్రాక్సిమేషన్ ఐడియా అందరికీ అర్థమైంది అనుకుంటా.